హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే చూసారా, ఇదంతా మా ఇంటి ముందన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే కొత్త బస్ స్టాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ రెండు ఉంటాయి, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ అని. కొత్త బస్ స్టాండ్ అనేది మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. అలాగే మా ఇంటి ముందే కొంచెం ముందుకి డిపో ఉంటుందన్నమాట, బస్ డిపో. ఇంకా బస్సులు రావడం పోవడం అంతా మా ఇంటి ముందు నుంచే. ఇంకా మార్నింగ్ అయితే వర్షం కొంచెం లైట్గా పడుతుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా వర్షం పడుతున్నా సరే నేను కిందికి వెళ్ళి కడుగుతా అంటే అత్తమ్మ పైన పని చేసుకో, నేను వేస్తానులే అని అంటే సరే అని పైకి వచ్చేసాను. ఇంకా మా అత్తమ్మ అయితే కొంచెం వాటర్ జల్లేసి ముగ్గేసింది. ఇంకా నైటే నేను క్లీన్ చేసి బోళ్ళన్నీ తోమేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ అంతా. ఇంకా కిచెన్లో నేను బోలు సర్దుదాం అనుకునే లోపు ఇలా ఒక కోతి వచ్చి మా అన్నం గిన్నె అనేది తీసుకొని ఇలా వెళ్ళిపోయింది. అది అన్నం తినేసి అక్కడ పడేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా నేనైతే సరేలే అని బోళ్ళు అయితే సర్దుకుంటున్నాను. ఇంకెవరైనా పిల్లలు అలా లేచిన తర్వాత తీసుకురమ్మందాంలే అనుకొని ఇంకా బోళ్ళు అయితే సర్దుకుంటున్నాను ఇంట్లో. ఇంకా బోళ్ళు సర్దుకొని ఇంకా పని అంతా చేసుకొని ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మేము పోచమ్మకి మైసమ్మకి బోనాలు బోనం అనేది మార్నింగే తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఇంట్లో పని అంతా నైట్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఏంటంటే వర్షం అనేది అస్సలు ఆగట్లేదు. సరే తగ్గుద్దిలే అనుకున్నాం కానీ అస్సలు ఆగట్లేదు అన్నట్టు. వర్షము మార్నింగ్ లేచినప్పుడు కొంచెమే ఉండే కానీ ఇంకా రానైతే బాగా పెరిగిపోయింది. మా అత్తమ్మేమో బోనం అయితే రెడీ చేసి పెట్టిందన్నమాట. ఇంకా బోనం రెడీ చేసిన తర్వాత అసలు మనం పెట్టకుండా ఉండకూడదు కదా దేవుడికి, అందుకని చెప్పేసి ఇంకా వర్షం తగ్గుద్దని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఈలోపు పూజ అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని అలా తాగేసాం. ఇంకా బోనం అనేది పోయిన ఇయరే నేను ఇలా రెడీ చేసి పెట్టాను. కుందన్స్ ఇంకా లేసెస్ పెట్టి ఇలా రెడీ చేశానన్నమాట. ఎలా ఉందో డిజైన్ కామెంట్ చేయండి. ఇంకా బోనం అయితే రెడీ చేసేసింది మా అత్తమ్మ. చేసిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్తున్నాము బోనం ఎత్తుకొని. రెండు బోనాలు ఎందుకంటే మైసమ్మకు ఒకటి, పోచమ్మకు ఒకటి. ఫస్ట్ పోచమ్మ దగ్గర బోనం చెల్లించిన తర్వాత మైసమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట. ఇలా గుడికి వెళ్ళడానికి అన్నీ ఒక బుట్టలో రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా పోచమ్మ గుడి అయితే మాకు చాలా దూరంలో ఉంటుంది, కానీ వర్షం అయితే అస్సలు తగ్గలేదు, ఫుల్ పడుతుంది చూడవచ్చు మీరు. ఇంకా కాసేపు అలాగే వెయిట్ చేసాము. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకైతే ఒక 15 మినిట్స్ అలా పడుతుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇంకా మేమైతే ఎప్పుడు బోనం ఇలా ఎత్తుకొని నడుచుకుంటూనే వెళ్తాము టెంపుల్కి. ఇంకా ఇంట్లో నుంచి బోనం ఎత్తుకొని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను మా యారాలు ఇద్దరమే వెళ్ళాము. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే కొంతమంది అయితే వచ్చి ఉన్నారు. వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ మంది లేరు. అదే వర్షం పడకపోయి ఉంటే మాత్రం చాలామంది ఉండేవాళ్ళు. ఇంకా ఇదంతా పోచమ్మ టెంపుల్ అన్నట్టు మా ఇంటి దగ్గరే ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ అంతే. ఇంకా ఆషాఢంలో అయితే అసలు ప్రతిరోజు ఎక్కువ మందే ఉంటారు టెంపుల్లో. ఇంకా బోనం అయితే చెల్లించాము. బోనం చెల్లించేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారన్నమాట అక్కడ. ఇంకా నేను బోనం ఎత్తుకున్నాను కాబట్టి మా యారాలు కొబ్బరికాయ కొట్టేసింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికైతే బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట.
అసలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే గుడి చిన్నగా ఉండేది. ఇంకా రాను రాను జనాలు ఎక్కువ అవడం వల్ల అన్ని చందాలన్నీ వసూలు చేసి చాలా పెద్దగా కట్టించారన్నమాట గుడి. లాస్ట్ ఇయర్ అయితే గ్రాండ్గా అసలు ఓపెనింగ్ అయితే గ్రాండ్గా జరిగింది పోచమ్మ టెంపుల్. ఒకసారి మీరు మొత్తం చూడొచ్చు. ఇంకా ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకి నీళ్లు పోసిన తర్వాతే లోపలికి రావాలన్నమాట. ఇంకా మా చిన్నయారలు అయితే మా ఇద్దరికి నీళ్లు పోస్తుంది కాళ్ళకి. ఇంకా తనకి చిన్న పిల్లలు కాబట్టి ఇద్దరు, తను రాలేదు. ఇంకా వర్షంలో ఏమొస్తుందిలే అని మేమిద్దరమే వెళ్ళామన్నమాట. ఇంకా ఇంట్లోకి వచ్చేసి బోనం అయితే అక్కడ పెట్టేశాము. ఇంకా వెంటనే నెక్స్ట్ మైసమ్మ దగ్గరికి అయితే మా అత్తమ్మ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది. ఇంకా దీపం పెట్టి అక్కడికి తీసుకెళ్లాల్సినవి కూడా సర్దుకొని ఇంకా వెళ్తున్నామన్నమాట. పోచమ్మ దగ్గరికి నేను ఎత్తుకున్నాను బోనము, ఇంకా మైసమ్మ దగ్గరికేమో మా యారాలు ఎత్తుకుంటుంది. ఇంకా మైసమ్మ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ అని చూపించాను కదా, దాని పక్కనే ఉంటుంది. ఇది ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. కాకపోతే వర్షం పడడం వల్ల రోడ్డు అనేది అస్సలు బాగాలేదన్నమాట. ఇంకా మైసమ్మ టెంపుల్కి వచ్చి బోనం అయితే అక్కడ పెట్టేశామన్నమాట. తను ఇక్కడ మైసమ్మ టెంపుల్లో వచ్చిన వాళ్ళందరి అక్కడ అమ్మవారి దగ్గర పెడుతుంది. తను ఒక్కతే ఉంటుంది టెంపుల్లో. ఇంకా బోనం చెల్లించిన తర్వాత కొబ్బరికాయ కూడా తనే కొట్టిస్తుందన్నమాట. ఇంకా మా మరిది ఇంటి దగ్గరికి రాగానే తను బైక్ పైన వచ్చాడనమాట. ఇంకా ఇంటికి వస్తున్నాం కదా అని అలా ఫోటో తీస్తున్నాడు తనని. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకి నీళ్ళు పోసిన తర్వాతే లోపలికి రావాలి. ఇంకా మా మరిది వీడియో తీస్తున్నాడు. చూపిస్తా, క్రియేటివిటీ మొత్తం చూపిస్తా అని వీడియో తీస్తున్నాడు అన్నమాట. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. 2 బోనాలు చెల్లించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.